కాబట్టి రజనీ గారు పేరు నాని గారు పవన్ కళ్యాణ్ గారు భార్య గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? రజనీ గారు ఏ మాట మాట్లాడినారో ఒకసారి ఆ మాట చెప్తే నేను ఏం మాట్లాడినారో మీకు చెప్తాను సార్. రాజకీయాల కోసం పవన్ తన భార్యకు గుండు కొట్టించారు అని అన్నాడు. దానికి రాజకీయ లబ్ధి ఎందుకు వస్తుందండి? అంటే భార్యకి గుండు కొట్టిస్తే రాజకీయ లబ్ధి ఏమొస్తుంది? మాకెందుకు? ఆయన గుండు కొట్టిస్తే మాకెందుకు, కొట్టించకపోతే మాకెందుకు? గురించి ఆ విధంగా ప్రస్తావన చేయకూడదు కదండి. రాజకీయాల కోసం గుండు కొట్టిస్తారా? పవన్ కళ్యాణ్ గారి కుమారుడు, చిన్న కుమారుడు మార్కు శంకర్ పవనోవిచ్ అనుకుంటా, ఆ పిల్లవాడు సింగపూర్ లోనే అక్కడ చదువుకుంటాడు. అబ్బాయి అక్కడ స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగితే కాస్త శరీరం మీద కాస్త కాలినటువంటి గాయాలతోటి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. మీకు గుర్తుండే ఉండదు ఆ ఇన్సిడెంట్. ఆ అబ్బాయికి ఎలాంటి ప్రాణాన్ని జరగకుండా సేఫ్ గా బయటకు వస్తే ఆ స్కూల్లో అందరూ బాగుంటే ఆవిడేదో మొక్కుకున్నారంట. ఆ మొక్కు చెల్లించుకోవడానికి తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి తలనీళ్ళు ఇచ్చారు. ఆ అంశం అందరికి తెలుసు, పేరు నాని గారికి కూడా తెలుసు. అది తెలిసి అట్లా మాట్లాడడం తప్పు కదా మేడం? చాలా తప్పండి. దానికి రాజకీయ లబ్ధి అనేది పిచ్చి మాట. అది అసలు అలా గుండ్లు కొట్టించుకుంటే రాజకీయ లబ్ధి ఉంటదంటే ప్రతి ఎమ్మెల్యే కూడా వాళ్ళ ఆవిడకి గుండు కొట్టించి ఎలక్షన్ ప్రచారానికి తిప్పేస్తారండి. ఇది పిచ్చి మాట. ఆ రోజు ప్రాణాంతకమైన పరిస్థితి నుంచి పక్క బిడ్డ చనిపోయి అతను ఆ బిడ్డ మాత్రం బ్రతికుండి ఏ ఇబ్బంది లేకుండా ఆవిడ ఆక దేశం నుంచి ఇక్కడికి వచ్చి ఆవిడ సింగిల్ గా వెళ్ళారు, సార్తో కూడా వెళ్ళాల, సింగిల్ గా వెళ్లారు, గుండు చేయించుకున్నారు, అందరికీ భోజనాలు అవి పెట్టారు. సో రాజకీయ లబ్ధి గుండు కొట్టించుకుంటే వచ్చింది అనేది పిచ్చి మాట. చాగంటి గారి ప్రవచనాలు అయితే అసలు గుండె కొట్టించుకోకూడదు అంటారు. కానీ ఆవిడ మొక్కుకున్నారు కాబట్టి ఏడుకొండలవాడ వెంకటరమణ మొక్కు తీర్చుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు చాలా మంది పెద్దవాళ్ళు కూడా గుండు కొట్టించుకుంటూ ఉంటారండి. సో ఎనీవే అలాంటి పిచ్చి మాటలు భార్యల గురించి, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి, రాజకీయ లబ్ధిల గురించి అది ఏ నాయకుడు మాట్లాడకూడదు. అది వాళ్ళ విలువను తగ్గిస్తుంది. మరి పేరు నాని గారు చేసిన వ్యాఖ్యలను విడుదల రజనీ గారు, కన్నా రజనీ గారు ఎలా చూస్తారు? ఖచ్చితంగా అండి. కన్నా రజనీ గారు చూసేదండి అది అన్న భార్య అయినా లేకపోతే ఇంకొకరి భార్య అయినా ఏ ఆడ మనిషినైనా అసలు రాజకీయం దాంట్లోకి రాగనే కూడదు. తప్పు, మీరు చేసేది చేయండి. ఆయన ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు అని ఆయన గురించి మాట్లాడండి. ఆవిడ బయటికి కూడా రారు, ఎక్కడో విదేశాల్లో ఉంటారు. అసలు ఆవిడ ఈ దేశంలో ఏ రోజు లేరు పాపం. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆవిడ ఈ దేశం నుంచి ఆ దేశం నుంచి ఈ దేశానికి తీసుకొచ్చారు. సో అది ఒక పక్క దేశస్తురాలు, పక్క మతస్థురాలు మన ధర్మాన్ని గౌరవించి గుండు చేపించుకున్నారంటే మాకే సిగ్గుగా ఉంది. ఎందుకంటే మేమే ఎప్పుడు చేపించుకోవాలి. ఆమెను చూసి సిగ్గు తెచ్చుకోవాలనిపించే పరిస్థితులు అండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అది వారి ఇష్టాలుగా ఉంటది. సో ఎనీవే దీన్ని తప్పు సార్, దీన్ని ఎవరు ఖండించరు. ప్యానెల్లో ఉండే వైసీపీ నాయకులు కూడా ఖండించరండి. బట్ ఆయన ఏ విషయానికి మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు, ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. అలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళ విలువలు తగ్గుతాయి, పెరగవు. ఆ విలువలు ఎప్పుడు తగ్గుతానండి. మా ఆడ మనిషి గురించి మాట్లాడి, ఇప్పుడు బోనమ్మ గురించి మాట్లాడినా, విజయమ్మ గురించి మాట్లాడినా, ఈ అమ్మగారి గురించి మాట్లాడినా, ఏ అమ్మగారి గురించి మాట్లాడినా తప్పేనండి. ఇప్పుడు నా గురించి మాట్లాడితే మాత్రం ఒప్పైపోద్దా? నోటికి వచ్చినట్టు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటే తప్పు కదా? ఇప్పుడు మనం తప్పు అని ఖండిస్తున్నప్పుడు నా గురించే ప్రత్యేకంగా కేటాయిస్తూ ఒక 10 సోషల్ మీడియాలు నేను ఇవాళ మాట్లాడాను అనుకోండి, దీని గురించి రజనీ గారు అలా ఎందుకు మాట్లాడారు, ఇలా ఎందుకు మాట్లాడారంటూ నా కోసం వాళ్ళ విలువైన సమయాన్ని వృధా చేస్తుంటే, పోలవరం పూర్తిగా రీయింబర్స్మెంట్ అలా ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన భద్రత ఏదో ఇవ్వలేదట, దాని గురించి మాట్లాడుకోక రజనీ గారు ఇలా ఎందుకండి? లేకపోతే పవన్ కళ్యాణ్ గారి భార్య అలా మీకెందుకండి?